హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. ఈరోజు మనతో ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ భార్గవ దేవన గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ. జై చిన్నమస్తు. ఈ రోజుల్లో ఆస్ట్రాలజీ అనే దాన్ని చాలామంది నమ్మట్లేదు. నాకు తెలిసి నేను మీ గురించి కనుక్కున్నప్పుడు మీరు కూడా మొదటగా నాస్తికులు, ఆ తర్వాతే ఆస్తికులుగా అయ్యారు. ఏంటి ఆ లైఫ్లో మీకు జరిగిన సంఘటన ఏంటి? ఎందువల్ల నాస్తికుల నుంచి ఆస్తికులుగా మారాల్సి వచ్చింది? సంఘటన అంటే ఏం లేదండి. సింపుల్గా చెప్పాలంటే ప్రీవియస్ ఇంటర్వ్యూలో చాలా చోట్ల చెప్పున్నాను. ఏంటి అంటే సింపుల్గా ఫస్ట్లో అయితే నేను నాస్తికుడిగా ఉండేవాడిని. తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత నాకు కొడుకు పుట్టాడనమాట. వాడికి స్పీచ్ డిలే, డెవలప్మెంట్ డిలే వచ్చింది. ఇది కూడా ఎలా జరిగిందంటే అప్పుడు నేను ఆస్తికత్వంలో ఉన్నప్పుడు ఒకసారి తిరుమలకి వెళ్ళాను. అక్కడున్న ఒక జ్యోతిష్యుడు నా కొడుకు జాతకం చూసి వీడికి మాటలు రావు అని చెప్పాడు. సో అక్కడ నేను కొంచెం షాక్ అయినాను. కానీ నాస్తికత్వంలో ఉన్నాను కదండి, కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు అప్పట్లో. రోజులు గడుస్తున్నాయి, వాడికి నిజంగానే మాటలు రాలేదు. సో అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుందని వెళ్తే వాడికి రకరకాల టెస్టులు అన్నీ చేసేసి డెవలప్మెంట్ డిలే ఉంది ఇతనికి, సో చాలా కష్టం అవుతుంది అని చెప్పారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఎట్లా అంటే ఇంత వాడి మీద టెస్టులు చేసి చెప్పారు డాక్టర్లు, అట్లాంటిది ఒక జ్యోతిష్యుడు ఒక 2 minutes ఇలా చూసి ఎలా చెప్పగలిగాడు అనేది నాకు మనసులో పడింది. అది కూడా ముందే వీడికి ఇలా అవుతుంది అని ముందే డాక్టర్లైనా టెస్ట్ చేసి చెప్పారు. ఒక జ్యోతిష్యుడు ఊరికే చార్ట్ చూసి చెప్పేశాడు. ఇది ఎట్లా జరిగింది అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంది అని నేను అక్కడి నుంచి టర్న్ అయ్యాను అనమాట. సరే దేవుని ప్రార్థన, ఏదో సంథింగ్ శక్తి ఉండకపోతే అని ఎలా చెప్తాడు? జ్యోతిష్యం అంటే అది హిందూ మతానికి సంబంధించినది, అంటే ఏదో సమ్ పవర్ ఈజ్ దేర్ అని నేను అట్లా ఫిక్స్ అయ్యాను. అప్పుడు నేను ఇందులో కొంచెం డెప్త్గా స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటిది, ఎందుకు మాటలు రావట్లేదు, తను ఎలా చెప్పగలిగినాడు అంటే ఏవో గ్రహాలు అవి ఇవి అంటున్నారు కదా. బిఫోర్ వరకు మీకు ఈ ఆస్ట్రాలజీలో లేదు, ఏమీ లేవండి. తర్వాత చదివాను నేను. సో అంటే ఈ గ్రహాలు వీటి గురించి ఇంకా నేను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నెమ్మదిగా నేను స్టడీ చేసిన తర్వాత నా కొడుకు జాతకంలో ఆ స్పీచ్ రాకోకుండా, తర్వాత డెవలప్మెంట్ డిలేకు కారణమవుతున్న గ్రహాల గురించి నేను తెలుసుకున్నాను. సో వాటికి పరిహారాలు, దక్షిణాచారం, వామాచారం ఇట్లా కొన్ని ఆచారాల్లో ప్రయత్నం చేసి రకరకాల చోట్ల తిరిగి తాంత్రికులను కలిసి నేపాల్, బెంగాల్, అస్సాం ఇట్లా రకరకాల చోట్ల తిరిగి నా కొడుకు కోసం బాగా తిరిగాను అనమాట భారతదేశంలో. ఎన్ని డేస్ ట్రావెల్ చేశారు? దాదాపు నేను ఒక 6 months వెళ్ళానండి. అంటే ఒక్కొక్క చోట కేరళలో ఒక 2 నెలలు, అస్సాము, అక్కడి నుంచి అటు నేపాల్, తారాపీఠు ఇలా వెళ్ళి అక్కడ తాంత్రికులను కలిసి నా కొడుకు ఎట్లా బాగా చేసుకోవాలా అని వితౌట్ మెడికేషన్ నేను వాడి జాతకాలు, వాటిలో ఉన్న పరిహారాలు, తర్వాత దశమహావిద్యల ద్వారా వాడిని నేను అప్లిఫ్ట్ చేసుకోగలిగినాను. ఇప్పుడు వాడు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు అనమాట. సో అది నా ఫస్ట్ స్టెప్. ఆ ప్రయోగాలన్నీ బాబు పైనే చేశాను నేను కలిసి ఏం లేదండి, ఏమీ లేదు. సో ఇవన్నీ తెలుసుకొని కొన్ని నెలలు అలా కూర్చుండిపోయేవాడిని ఆ ధ్యానము, ఆ జపము వీటితో. సో అలా నేను అప్లిఫ్ట్ చేసుకోగలిగినాను బాబుకి. సో ఇప్పుడు వాడు చాలా బాగా మాట్లాడతాడు, అన్నీ చెప్పగలుగుతాడు. ఒకప్పుడు హీ బిహేవ్స్ లైక్ వెరీ డమ్ ఫెలో లాగా అనమాట, అంటే ఒక మూగవాడిలాగా చెప్పాడు. ఇప్పుడు ఇట్లా కాదు, ప్రతిదీ చెప్తాడు, అన్నీ చేస్తాడు. సో ఇది నా మొదటి స్టెప్. ఇది ప్రీవియస్గా చాలా చోట్ల చెప్పున్నాను, మనం పరిచయం ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మీకు మొదటిసారి చెప్తాను. తర్వాత ఈ దశమహావిద్యల వల్ల జాతక పరిస్థితులు ఎలా ఉంటాయి, అలానే వాటికి నివారణలు, లైక్ ఒక సజెషన్ అనేది మీ సైడ్ నుంచి వస్తుంది అని చెప్పేసి విన్నాను. మొదటగా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. వాళ్ళు వ్యాపారాలు పెడతారు,
ఏది పట్టుకున్నా కూడా కలిసి రాదు. అవును. ప్రతీదీ వెనక్కే వెళ్తుంది. అసలు వాళ్ళని జ్యోతిష్యపరంగా అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా వాళ్ళ జాతక స్థితి గానివ్వండి, అవి ఎలా ఉంటాయి? వాటికేమైనా మీరు ఇచ్చే సలహా కానివ్వండి, ఏదైనా వాటికి నివారణ కానివ్వండి, ఏవైనా ఉంటాయా? ఉంటాయండి. జాతకంలో వ్యాపారం చేయగలుగుతాడు అనేది రాసి పెట్టుంటే అతను జీరో నుంచి స్టార్ట్ చేసిన టాప్ లెవెల్కి వెళ్ళిపోతాడు. వ్యాపార యోగం సరిగ్గా లేదనుకోండి, అది ఏం చేసినా నష్టమే వస్తుంది. చూడండి, కొంతమంది రకరకాల బిజినెస్లు చేసి ఎత్తిపోతూ ఉంటారు. కొన్ని రోజులు పెడతారు, తీసేస్తారు. వాళ్ళ లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జాతకంలో వ్యాపారానికి సంబంధించిన గ్రహాలు అనుకూలంగా ఉండవు. అది మేజర్ పాయింట్. అతని వ్యాపారం అనుకూలంగా లేనప్పుడు అతను వ్యాపారం చేసే గ్రహాలు ఎట్లా కలిసి ఇస్తాయి? రావు కదా. మరి వ్యాపారం అతని జాతకంలో కలిసి వస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకరి జాతకంలో వ్యాపారం డెవలప్ ఆ యోగం ఉంది అంటే గిన శని బుధులు ఈ ఇద్దరు గ్రహాలు చాలా ప్రాపర్గా ఉండాలి. శని బుధులు ఇవి రెండు బిజినెస్ గ్రహాలు. ఒకరి జాతకంలో ఈ రెండు ప్రాపర్ పొజిషన్లో ఉండి, లగ్నం నుంచి ప్రాపర్గా పొజిషన్లో ఉండి మంచి స్థితంగా ఉన్నాయనుకోండి, ఎక్సలెంట్గా రాణిస్తారు. తర్వాత వీటితో పాటు లాభస్థానం అని ఒకటి ఉంటుంది జాతకంలో. అది కూడా చాలా ఇంపార్టెంట్. వ్యాపారం చేసేది లాభం కోసమే కదండి. ఆ లాభస్థానము ఎటువంటి పాపగ్రహ దృష్టి లేకుండా ఎక్సలెంట్గా ఉంటూ శని బుధులే సూపర్గా ఉంటే జాతకంలో రాణిస్తారు. అట్ ది సేమ్ టైం మనం శుక్రుడిని కూడా చూడాల్సి ఉంటుంది. అది థర్డ్ పాయింట్. ఇది మేజర్గా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకు ఉండాల్సిన గ్రహాలు. అట్ ది సేమ్ టైం ఎటువంటి బిజినెస్ చేస్తారు అని కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకడికి కుజుడు బ్రహ్మాండంగా ఉంటాడు. కుజుడు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు భూ సంబంధమైన వ్యాపారాలు వచ్చేస్తాయి. అంటే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్స్, వ్యవసాయాలు, ఈ ల్యాండ్స్ అమ్మి సేల్ చేస్తుంటారు మీడియేటర్స్, ఇలాంటి వ్యవహారాలు బాగా వచ్చేస్తాయి. అతగాని తీసుకోపోయి ఆయిల్ ఇండస్ట్రీ పెట్టిస్తామంటే ఎత్తిపోతుంది. ఎందుకంటే కుజుడు ఇచ్చే ఫీల్డ్ తనకు అదే. అట్లాంటి అతనికి వేరే డిపార్ట్మెంట్ ఈ బ్లడ్ గ్రూపుల్లో మిక్సింగ్ అయితే చచ్చిపోతుంటారు అంటారు చూడండి, అట్లా అనమాట. గ్రహం ఏది ఉంటుందని జాతకంలో ఉంటే అది చేస్తే బాగుపడతారు, లేదంటే రివర్స్ ఫలితాలు ఉంటాయన్నమాట. ఎలా కుజుడిని చూసి అంచనా వేయచ్చు. శనిగ్రహం అనుకోండి, మనకు ఆయిల్స్కి అధిపతి ఆయన. నూనెలు ఉంటాయి కదండి, నూనెలకు, సిమెంట్, ఇట్లాంటి వాటికి ఆయన అధిపతి. ఆయన ఫీల్డ్లో ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. బుధుడు మీడియా రంగం, ప్రింటింగ్ రంగం, ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటికీ బుధుడు అధిపతి. రాహు కూడా ఎలక్ట్రానిక్ రంగంలోకి వస్తాడు. ఇప్పుడు టీవీలు తయారు చేస్తూ ఉంటాడు, టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్, ఈ కంపెనీలన్నీ రాహు రిలేటెడ్. అనిమల్స్ ఉంటాయి, మనకు అనిమల్ హస్బెండరీ అనే ఒక శాఖ కూడా ఉంటుంది కదా, ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ. ఇదంతా కేతు డిపార్ట్మెంట్. కొంతమంది చూసారు కుక్క పిల్లలు అమ్ముతాంటారు, డబ్బులు బాగా సంపాదిస్తుంటారు. మొన్న ఒక వీడియోలోనే చూశాను, ఒక ఆయన కుక్కలమ్మే 3 కోట్లు సంపాదించాడంట. అంటే అట్లాంటి వాళ్ళకి కేతు ఉంటాడనమాట. అనిమల్స్కి ఆయన అధిపతి. పౌల్ట్రీస్ పెడతా ఉంటారు. ఇట్లా మనము ఇప్పుడు చూడండి, కోస్తా సైడ్ వెళ్తే రొయ్యలు చాలా ఫార్మ్స్ ఉంటాయి. వీళ్ళన్నటికీ అంటే దాంట్లో నష్టాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కేతు అనుగ్రహం ఉన్నోళ్ళు అట్లా అనిమల్ దాంట్లో వెళ్ళిపోతుంటారు. కాదు భార్గవ్ గారు, ఇలా ఈ అనుగ్రహం లేకుండా ఎవరు వ్యాపారంలో సక్సెస్ అయిన వాళ్ళు లేరంటారా? అవుతా ఉండొచ్చండి. అనుగ్రహం ఉంటేనే అవుతుంటారు అనేది నా వాదన. వాళ్ళకి తెలియకపోవచ్చు. అసలు చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఏంటో తెలియదు. ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎందుకండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు జాతకం లేదు మా నాన్నగారికి అప్పట్లో కదా, ఇప్పుడు తనకి 75 అరౌండ్ అనుకుంటాను. జాతకం లేదు, కానీ వెహికల్స్ బిజినెస్ చేసేవాడు ఒకప్పుడు. చాలా బ్రహ్మాండంగా మంచి లాభాల్లో 20 years 25 years చేశాడు. మరి ఏమీ తెలీదు, తను చేశాడంటే తనకు కుజుడు వచ్చి కుజుడు బాగుండి ఉంటాడు. అందుకనే తన బిజినెస్ చేసి సర్వైవ్ అవ్వగలిగినాడు. 25 years మమ్మల్ని అన్ని పెంచి పెద్ద చేయగలిగినాడు. ల్యాండ్స్ ఉన్నాయి. ఇదంతా కుజుడి కారకత్వం. కాబట్టి మా నాన్నగారు ఎగ్జాంపుల్ తీసుకుంటే కుజుడు బాగున్నాడని నేను అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మా నాన్నది, కానీ ఒకే కుజుడు ఇట్లా ఉన్నందుకు ఇలా అయింది అనుకుంటాను. కొంతమంది చూసారా,
తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని కూడా పోగొట్టుకుంటుంటారు. అవును. పిత్రార్జిత నష్టం అంటుంటారు. మరి ఎందుకు నష్టం అవుతుంది? నీ జాతకంలో ఆ దోషం ఉంది కాబట్టి పిత్రార్జిత నష్టం, పిత్రార్జితము నష్టమే అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ నవగ్రహాల అనుగ్రహం వీటి గురించి తెలియకుండానే బిజినెస్లు స్టార్ట్ చేసి ఆల్రెడీ లాసెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండుంటారు. వీళ్ళకి నివారణ ఎలా మరి? అది వాళ్ళ హోరోస్కోప్ చూడాలండి. ఓకే. మనము నివారణ అనేది ఒక్కొక్కరికి యూనిక్గా ఉంటుంది. అది మనం చెప్పలేం. ఇప్పుడు ఒకరికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఉండకపోవచ్చు అనే కాదు, నష్టమైందంటే సంథింగ్ ఈజ్ దేర్, ఓకే, ఏదో ఉంది అని అర్థం. పరిహారం ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టరు జ్వరము అని ఏదో డోలో ఇచ్చి పంపిస్తాడు. అందరికీ వేస్తే ఒక ఇద్దరికి తగ్గచ్చు, ముగ్గురు తగ్గకపోవచ్చు. ఆ తగ్గనలో మళ్ళీ పిలిపించి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక డెంగ్యూ, ఒకరికి మలేరియా, ఒకరికి టైఫాయిడ్ ఏదో తేలుతుంది. అట్లనే ఇలా అందరికీ సరిగ్గా వర్తించినప్పుడు వ్యాపారాలు హొరోస్కోప్ చూస్తే ఈ టెస్ట్ల లాగా అనమాట, ఏం జరుగుతోంది అనేది మనకు అర్థమైపోతుంది. మన ఊరికే పైన చూసి చూచాయిగా చెప్పేది కాదు ఇది. లోపల ఒక్క గ్రహమే కాదు, 9 గ్రహాలు ఉంటాయి. ఇందులో ఖచ్చితంగా వ్యాపారానికి ఒక 3-4 తగులుతాయి. తన జాతక రీత్యా ఏం సెట్ అవుతుంది, ఇతగాడు ఏం చేస్తున్నాడు అనేది మెయిన్గా చూడాల్సి ఉంటుంది. దాని ప్రకారం మనం అంచనా వేసి చెప్పి, నాయన అదిగో ఈ పరిహారాలు చేసుకుంటే నీకు ఒక థాట్ ప్రాసెస్ జనరేట్ అయ్యి ఈ మార్గం నీకు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొంచెం ఇంతకుముందు కంటే బెస్ట్గా నువ్వు వస్తావు అని చెప్తామంతే. జ్యోతిష్యులు అయితే గిన కొంతమంది చెప్తుంటారు, అదేదో అక్కడ దీపాలు పెట్టి ఇక్కడ దీపాలు పెట్టండి, కుబేర దీపాలు, లక్ష్మీ దీపాలు, ఆగవలి ఈగవలి. సో ఇదంతా పెద్ద బుల్షిట్ అంటాను నేనైతే. అంటే ఇది చీప్ గ్రేడ్ ఆఫ్ రెమెడీస్ అనమాట. అట్లాంటివి ఏమి ఉండవు జ్యోతిషంలో. ఓకే. అట్లా చీప్గా ఉత్తర దిక్కుని దీపం పెట్టండి ఇట్లాంటివి కాదు. పర్ఫెక్ట్ దోష నివారణ పరిహారాలు శాస్త్ర విదితంగా వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి. అవి ఫాలో అవ్వగలిగినప్పుడే యూ విల్ బీ సక్సీడెడ్, లేదంటే రిజల్ట్ ఉండదు. అందుకే కొంతమంది ఎంత గుళ్ళకి తిరుగుతూ అంటారు, ఎంత పరిహారాలు చేస్తాం, రిజల్ట్ రాదు. ఎందుకంటే వ్యాధి ఉండేది 100%, నువ్వు దానికి డోస్ వేస్తూ ఉండేది 25%. అంటే దోషం ఉండేది ఎక్కువ, నువ్వు చేస్తున్న పరిహారాలు తక్కువ అని నా అనలైజింగ్. అంటే పరిహారాలు అన్నారు, అవి ఏ టైప్ ఉండొచ్చు? లైక్ ఇప్పుడు ఒక ప్రాబ్లంకి, ఫైనాన్స్ ప్రాబ్లమే తీసుకున్నాము, వ్యాపారంలోనే లాస్ అయ్యారు, అతని జాతకం అంతా చూస్తే మీ దగ్గర ఎలా ఉంటుంది అది? నేనైతే చూడండి సాత్వికంగా చెప్పాను. నేను ఓన్లీ వామతంత్రమే చెప్తాను. ఓకే. అంటే దశమహావిద్యల దగ్గరికే వెళ్తాను. కంప్లీట్ తాంత్రిక్ కల్ట్లోనే, వామ కల్ట్లోనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధన నష్టం అనుకుందాం. వ్యాపారం అంటే రకరకాలు ఉంటాయి కాబట్టి ధనం మిగలట్లేదు అంటుంటారు చాలామంది. అక్కడ కూడా మళ్ళీ హోరోస్కోప్ చూడాలి. ధనానికి అతి ముఖ్యమైన గ్రహం శుక్రుడు. శుక్రుని పొజిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. శుక్రుడు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కమైన రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ 6, 8, 12 ఈ పొజిషన్స్లో ఉన్నప్పుడు విపరీతమైన నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది శుక్రునికి. దిస్ ఈజ్ కాల్డ్ శుక్రదోషం. ఓకే. అండ్ శుక్రుడు అస్తంగతమైన, లగ్నానికి అయోగకారకుడైన వ్యయంలో ఉన్న శుక్రదోషాన్ని ఇస్తాడు. మరి వాట్ ఈస్ ది శుక్రదోషం అంటే, శుక్రుడు అంటేనే డబ్బుకు దోషం. అంటే నీ దగ్గర డబ్బు నిలబడదు, లేడీస్తో సమస్యలు వస్తాయి. లేడీస్తో సమస్యలు అంటే అది అక్క కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు. సమస్యలు అయితే కామన్, అది లేడీస్ తోటే. మరి మగవాళ్ళతో వాళ్ళకి. ఓకే. కొంతమంది ఇంటికి పోతేనే భార్యతో విపరీతంగా కొట్లాడుతూ అంటారు, లేదంటే వాడు ఇంటికి పోతేనే భార్య వీళ్ళ తల్లి కొట్లాడుతూ అంటారు. ఏదో ఒక రకం గొడవ లేడీస్తోనే మనకి జుట్టు పీక్కుంటాడు అనమాట వాడు. దిస్ ఈజ్ కాల్డ్ శుక్రదోషం. దీంట్లో మళ్ళీ భృగుషట్క దోషం అని ఇంకోటి ఉంటుంది. ఇది శుక్రుడు డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ దోషాలను ఇస్తూ ఉంటాడు. ఈ భృగుషట్క దోషంలో పెళ్ళిళ్ళకి అవుతాడు, పెళ్ళిళ్ళు కావు. వీళ్ళకి కొన్ని పరిహారాలు ఉంటాయి, తాంత్రిక పరిహారాలు. నాట్ ఓన్లీ తాంత్రికం, సాత్వికంలో కూడా ఉంటాయి.
ఓకే. సో పాశుపత హోమాలు ఉంటాయి, అవి మీరు 2 చేస్తారండి? 2 చేస్తామండి, ఓకే. 2 చేస్తాము. సో సాత్వికము చేస్తాం, వామము చేస్తాం. హ్మ్. అట్లా భృగుషట్క దోషం ఉన్న వాళ్ళకి ఒక రకంగా పరిహారాలు ఉంటాయి, హ్మ్. వ్యయంలో శుక్రువు ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటాయి, అందరికీ ఒకటే ఉండవు. ఓకే. చాలామంది ఇది ఉంటేనే ఇది చేసుకోపో అంటారు, అందరికీ అన్ని సెట్ అవ్వవు కదా. హ్మ్. అలా వాళ్ళ జ్యోతిష్యాన్ని చూసి వాళ్ళ హొరోస్కోప్లో ఉన్న పరిహారం వాళ్ళ ఏంటి అనేది ఈచ్ అండ్ చెప్తారు. ఇండివిజువల్ ప్లానెటరీ పొజిషన్స్ చూసి, హ్మ్. తర్వాత షడ్బలాలని ఉంటాయి, అంటే ఒక్కొక్క గ్రహము కొన్ని కొన్ని బలాలతోటి ఉంటుంది, హ్మ్. అవి లెక్కేసి అప్పుడు పరిహారాలు చెప్తాము. నేనైతే ఓకే. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. అసలు మీకు జూనియర్ వేణుస్వామి అనే పేరు ఎందువల్ల వచ్చింది? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూలో బిఎస్ గారు ఇదంతా చేసిన మ్యాజిక్ అండి. ఓకే. ఆయన లేనిదంతా క్రియేట్ చేశారనమాట. అసలు ఏ లింక్ లేదా? నాకేం లింక్ లేదు, ఓకే. ఆయన ఇలా క్రియేట్ చేశారు. అది కాక దశమహావిద్యల్లో వేణుస్వామి గారి తర్వాత నేను ఎక్కువ చేస్తానని చెప్పేసి హ్మ్. ఆయన నాకు అలా జూనియర్ వేణుస్వామి నామకరణం చేశారు. హ్మ్. ఎందుకంటే అప్పటికి దశమహావిద్యలు అంటే ఆయన ఎక్కువ చేసేవాళ్ళు. అవును. తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత నేను ఈ కల్ట్ని ఇలాగే కొనసాగిస్తున్నాను. ఓకే. అందుకని చెప్పి ఆయన ఈ కల్ట్ చేసేవాళ్ళు ఇద్దరు వేణుస్వామి, ఆయన జూనియర్ వేణుస్వామి అని పెట్టారు. అప్పటి నుంచి అలా జూనియర్ వేణుస్వామి అంటుంటారు అంతే, నాకు ఆయనకేం సంబంధం లేదు. కానీ తాంత్రిక పరిహారాలని కొన్ని ఉన్నాయి. ఉమ్. అవి ఏ టైప్ అండి? అంటే ఏ రకంగా చేస్తారు? లేకపోతే అసలు ఎంత డెప్త్‌కి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంటారు అసలు? దీంట్లో చూడండి, ఫస్ట్ స్టేజ్లోనే మనకు మామూలుగా కామాఖ్య దేవి దగ్గర చేసే పూజలు ఉంటాయి. హ్మ్. దీంట్లో స్టేజెస్ అట్లేమి ఉండవు, కానీ ఆ ఎఫెక్ట్ ఎంత హై ఎఫెక్ట్ కావాలంటే అంత డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుంది అంతే. హ్మ్. ఇప్పుడు మనం రెగ్యులర్గా నా క్లయింట్స్కి చేసే పూజలు వచ్చేసి వామాచారంలో బలులు ఉంటాయి, ఓకే. పంచమకారాలు అనే ఒక రకము ఉంటాయి, బలి పూజలు అనేటివి కొన్ని ఉంటాయి యానిమల్స్లో. ఓకే. ఇందులో పంచమకారాల్లో కూడా కొన్ని మిక్సప్ అవుతాయి. పంచమకారాలు అంటే పంచ అంటే 5, మాలు అంటే మత్స్యము అంటే ఫిష్, మద్యము వైన్, మాంసము, మైథున క్రియ, ముద్ర. ఇప్పుడు మీరు ఆల్రెడీ పిహెచ్డి చేస్తున్నారు. ఏ శాస్త్రాల్లో అయినా ఇలా బలి పూజలు కానీ ఇవి ఉన్నాయా? ఉన్నాయండి. అంటే నేను పిహెచ్డి చేయడం ఆస్ట్రాలజీలో, తాంత్రిక్ సపరేట్ మళ్ళీ. ఓకే. తాంత్రిక్ సపరేట్ మళ్ళీ చేశాను నేనండి. నేను కేరళ, అస్సాం అక్కడికి వెళ్ళి చేశాను అనమాట. ఓకే. సో తాంత్రిక్ కల్ట్కి నేను చేసిన పిహెచ్డికి సంబంధం లేదు. నేను పిహెచ్డి చేసిన ఆస్ట్రాలజీలో ట్విన్స్ మీద చేశాను. ఓకే. ట్విన్స్ ఒకటే టైంలో పుట్టిన ఇండివిజువల్ జాతకాలు ఎలా ఫామ్ అవ్వగలుగుతాయి అనే దాని మీద చేశాను. ఓకే. సో ఇక తాంత్రికం గురించి మాట్లాడితే ఇందులో వామాచారంలో పంచమకరాల గురించి చెప్పాను. ఇందులో అనిమల్ సాక్రిఫికేషన్ ఉంటుంది. దీంట్లో ఏకబలి నుంచి దశబలి వరకు ఉంటుంది. అంటే మనం యూస్ చేసే అనిమల్స్ గురించి, ఈవెన్ మేక, దున్నపోతు, పావురము, బాతు, ఇట్లా రకరకాల అనిమల్స్ యూస్ చేస్తారు ఇందులో. ఓకే. బలి అనమాట. అంటే ఒకటేసారి వన్ షాట్కే యానిమల్కి బిహెడింగ్ జరుగుతుంది, అంటే కట్ ఆఫ్ యానిమల్ హెడ్ అనమాట. అది మెయిన్. వీటి ద్వారా మనకు అమ్మవారికి ఇవి సమర్పణ చేయడం ద్వారా మనం అనుకున్న ఫలితాలు పొందొచ్చు అని తంత్రశాస్త్రంలో ఉంటుంది. ఇది చెప్పిన తర్వాత చాలామంది అంటుంటారు, అమ్మవారిని అడిగిందా, అమ్మవారు కోరుకుంటుందా, బలి పూజలు ఒప్పుకుంటారా అంటారు. నేను ఒకటే చెప్తున్నాను, అమ్మవారు కోరుకుంటుందని నాకేం ఫోన్ అయితే ఏం చేసి చెప్పదు, కానీ తంత్రశాస్త్రంలో ఉంది. ఇప్పుడు వేదాల్లో ఏముందో, ఆగమ శాస్త్రాల్లో ఏముందో అదే విధంగా మన దక్షిణాచారం గుళ్ళలో ఫాలో చేస్తున్నారు కదా. ఇప్పుడు శ్రీవారు ఉన్నారు తిరుమలలో, ఆయనకు ఆగమ శాస్త్రం ప్రకారం ఎలాంటి నియమాలు చేయాలో అలాగే చేస్తున్నారు కదా, అంతే కదా. అలాగే తంత్రశాస్త్రం ఏం చెప్పిందో ఈ దేవతలు అలాగే చేస్తారు, ఎవరు అవునన్నా కాదన్నా. ఇది తంత్రశాస్త్రంలో ఉంటుంది. ఆ కల్స్ అలాగే ఉంటాయి, అలాగే చేస్తారు. ఎవరు ఒప్పుకోకపోయినా ఆ ఫార్మాట్స్ అలాగే ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా అంటే బలులు అనేది ఇన్వైటబుల్. ఓకే. అక్కడ దీనికి మనము సైన్స్ పరంగా కూడా, సైన్స్ అని కాదు కానీ ఎందుకు ఈ బలులు చేస్తాము అనేది కూడా చెప్పచ్చు. అమ్మవారు నిజంగా బలి కోరుకుంటుందా, ఎందుకు ఈ బలి ప్రక్రియల ద్వారా ఆమెకేం ఒరుగుతుంది, అంతే కదా. షీఈస్ కాల్డ్ జగజ్జనని.
ఒక కంప్లీట్ ఒక ఎటర్నల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఫోర్స్ తను. అట్లాంటి టైం ఆఫ్టర్ ఆల్ మనం ఇచ్చే మేకతోటి ఏం ఒరుగుతుంది, ఒక దున్నపోతుతోటి ఏం ఒరుగుతుంది అనేది కూడా ఒక క్వశ్చనే కదా. అంతే మరి కదండి. దానికి ఎలా చెప్తారా ఆన్సర్? అని అన్ని ఇంటర్వ్యూలు వద్దు, మళ్ళీ ఇంకా మనం చాలా ఎపిసోడ్స్ చేస్తాం కదా, అప్పుడు మనం అవన్నీ చెప్దాం. ఎందుకంటే చాలామంది ఈ క్వశ్చన్స్ నాకు ఫోన్ చేసిన క్లయింట్స్ కూడా అంటారు, ఒక క్వశ్చన్ అడుగుతానండి ఏమనుకోవద్దండి చెప్పానంటే, అమ్మవారు నిజంగా రక్తము కోరుకుంటుందా అంటారు. అమ్మ తంత్రశాస్త్రంలో ఉంది, ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు నాకు. లేదండి, ఈ క్వశ్చన్ సాధారణ మానవుడు ఖచ్చితంగా అంటే రైజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆమె యొక్క బ్లడ్ థర్స్టీ గురించి అదొక పెద్ద సబ్జెక్ట్, ఒక 1 hour మనం సపరేట్ వీడియోనే చేసుకోవాల్సి వస్తుంది ఆ వీడియో గురించి. అదిగాక ఆమె నామాల్లోనే ఉంటుంది, రుధిరపాన ప్రియ అంటారు. రుధిరపాన ప్రియ అంటే రుధిరంను వచ్చే పానం ప్రియంగా సేవన చేస్తుంది. ఈ దశమహావిద్యలు అనేది ఇప్పుడు చూస్తున్నాం. సెలబ్రిటీస్ విషయానికి వస్తే రీసెంట్గా చాలామంది డ్రగ్స్ కేసుల్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ నేమ్స్ రావటం, అవి కొన్ని ఫేస్ చేయటం, వీటికి ఏమైనా పరిహారాలు కానివ్వండి, వీళ్ళ జాతక స్థితి ఎలా ఉంటుంది, వీళ్ళు వాటికి అడిక్ట్ అవ్వటానికి కూడా కొన్ని ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్రహాలు వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా వీళ్ళపైన? అసలు ఎలా ఉంటుంది వీళ్ళ జాతక స్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్లోకి వెళ్తే ఇటువంటి చెడు అలవాట్లు వస్తున్నాయి అంటే మెయిన్ కారణం ఒక్కరే ఒకరు, ఈ ఎంటైర్ది నవగ్రహాల్లో ముద్దాయి ఎవరు అంటే రాహు. ఆయననే ఇవన్నీ చేస్తాడు. నాకు చెడు అలవాట్లన్నీ ఆయన దగ్గర నుంచే వస్తాయి. ఆయన యొక్క పొజిషన్ జాతకంలో ఇంప్రాపర్గా ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులన్నీ పడతారు. ఎస్పెషల్లీ రాహు ఇన్ 6th house ఇటువంటివి ఎక్కువ ఇచ్చేస్తాడు, అలవాటు పడతారు. ఎందుకంటే జాతక చక్రంలో 6వ స్థానం అనేది ఆరోగ్య స్థానం అంటారు, కొంతమంది అనారోగ్య స్థానం. ఏది ఏమైనప్పటికీ అది మన యొక్క అలవాట్లను సూచిస్తుంది. డ్రగ్స్ తీసుకోవడం, మందు తాగడం, ధూమపానము, రకరకాల ఇట్లాంటి చెడు అలవాట్లన్నీ 6th నుంచే జనరేట్ అవుతాయి. రాహు ఆ పొజిషన్ని చూసిన, ఆ పొజిషన్లో ఉన్న, ఆ పొజిషన్తో కొంచెం వెంట్రుక వాసమైన సంబంధం ఉన్న ఇట్లాంటివి ఇచ్చేస్తాడు. ఓకే. అది కాక 6వ ఇల్లు అనేది హౌస్ అనేది జాతకంలో సాంప్రదాయాన్ని ఒక ట్రెడిషన్ని సూచిస్తుంది. ఈయన అక్కడ ఉన్నాడంటే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. అందుకే చూడండి, చాలామంది మనము సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి ఉంటారు, వెరైటీగా ప్రవర్తిస్తుంటారు. మీరు అంతెందుకు బాలీవుడ్లో ఒక హీరోయిన్ ఉండే ఒకప్పుడు, మల్లికా షరావత్ అని వినింటారు పేరు. అప్పట్లో టాప్ ఉండే ఆమె. రాజస్థానీ రాజ్పూత్ ఏదో కుటుంబంలో రాకుమారి వాళ్ళు. మరి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఏమని అంటే, మా అమ్మ ఈవెన్ ఇట్లా లిప్స్టిక్ కూడా నన్ను వేయనిచ్చేది కాదు, ఎందుకంటే బికాజ్ నేను రాజకుమారిని, రాజకుటుంబంలో పుట్టాను, కానీ నాకు వేసుకోవాలని ఉండే, నాకు షార్ట్ డ్రెస్సెస్, సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చి, నాకు ఎందుకు ఈ సాంప్రదాయం నచ్చేది కాదు అని తను చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. ఎందుకు అలా జరిగింది? రాహు ఉంటే సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తాడు. నువ్వు ఎందుకు అలా ఉండాలా, ఆ సాంప్రదాయం అవసరమా మనకి, నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకుందాం, పబ్కి వెళ్దాం, ఈ కల్చర్ అనమాట అయింది. అట్లాంటివి డెవలప్ చేస్తాడు. అది మనకు మల్లికా షరావత్ గారి ఇంటర్వ్యూస్ బేస్ చేసుకుని ఆమెనే ఒక ప్రూఫ్. ఆమె చార్ట్ చూస్తే ఇట్లానే ఉంటుంది పొజిషన్. అట్లా ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు ఈ మధ్య చాలామంది, వాళ్ళందరికీ కూడా రాహు చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో మనకు ఈయన యూట్యూబ్లో ఫేమస్ అయిన ఉన్నారు కండి, షణ్ముఖ్ జశ్వంత్ గారు కానీ, అతను ఎవరు ఇంకోటి చందు అని, చాలా మంది సెలబ్రిటీస్ బయటకు వచ్చారు. సో ఈయన గారేమో జైలు ఏదో సంథింగ్ జరిగి, ఆయన షణ్ముఖ్ గారేమో డ్రగ్స్ కేసులో. చూడండి, రాహు అనేవాడు షణ్ముఖ్ గారి జాతకంలో హైగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అట్ ది సేమ్ టైం ఆయనకి ఏలినాటి శని నడుస్తుంది ఇప్పుడు, షణ్ముఖ్ జస్వంత్కు ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి శని దశ ఎప్పుడన్నా వచ్చినా కానీ ఇట్లాంటి తిప్పలు అయితే తప్పవు. పైగా ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు రవిగ్రహ దశ ఎంటర్ అయినా వాళ్ళు లీగల్ సమస్యలు ఎదుర్కొంటారు. మీరు చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే అసలు ప్రాబ్లం వాళ్ళ అన్నయ్యది,
ఈయన వెళ్ళి అదే కదా, ఇరుక్కుపోయినట్లు అయింది పరిస్థితి. శని దశ నడిచేటప్పుడు అంతర్దశల్లో రవి ఎంటర్ అయినప్పుడు ఓకే. ఇలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎందుకంటే లీగల్ సమస్యలు రవితోనే ఎందుకండి అంటే రవి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఇస్తాడు. ఎందుకంటే రవి ఇస్ ద గవర్నమెంట్ ఇన్ హోరోస్కోప్. ఓకే. అందుకే ఎవరికైనా నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందండి అంటుంటారు. అది రవిని బట్టి చెప్తాం. ఆయన మంచిగా ఉంటే ఛాన్సెస్ ఉంటాయి, ఆయన సరిగా లేకోకుంటే ఛాన్సులు ఉండవు అన్నమాట. ఎందుకంటే రవి ఇస్ ద గవర్నమెంట్, ఆయన పోర్టిఫోలియో రాజు ఇది అతను. అట్లాంటి రాజు ఈ శనితోటి కలిసినప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఎయిదర్ కేసెస్, కోర్టులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, కేసులు, బెయిల్ గీయడం మళ్ళీ, కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఇస్తాడు ఏలినాటి శని. ఇది ఒకటి. పైగా ఆయనకు ఎవరికి అనే పేరు షణ్ముఖ్ జస్వంత్కు గురుచండాల దోషం ఉంది, అంటే శుక్రదోషం ఉంది. శుక్రదోషం అంటే శుక్రదోషం ఉన్నప్పుడు నీచత్వమైన సుఖాన్ని పొందుతుంటారు. డ్రగ్స్ తీసుకొని ఇట్లా ఇట్లా అనుకోవడం నీచమైన సుఖమే కదండి. సుఖంలో మనం ఏది వేసేసుకొని మంచి కంఫర్ట్గా పడుకోవడం ఒక రకమైన సుఖం. ఇది ఒక నీచత్వమైన సుఖం కదా. ఆయనకు శుక్రదోషం ఉంది, గురుచండాల దోషం ఉంది. కానీ ఆయన ఇవన్నీ కానీ సర్వైవ్ అయ్యి మంచిగా అవ్వగలుగుతున్నాడు అంటే బికాజ్ ఆఫ్ గురువు వలన. ప్లానెట్ జూపిటర్ కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంది. ఇక చందు గారి విషయానికి వస్తే సాటర్న్ అండ్ రవి ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఉంది, పైగా శుక్రుడు ఎఫెక్ట్ ఉంది. అందుకనే వాళ్ళు ఇలా అయ్యారు. వీళ్ళే కాదండి, మనం ఎవరు పొలిటికల్గా తీసుకుని ఎవరు తీసుకున్నా సాటర్న్ దశలో కానీ రాహు దశలోనే ఎక్కువ పోతారు వీళ్ళు. ఓకే. శని దశలో కానీ రాహు దశలో కానీ ఎక్కువ పోతారు. సెకండ్ కేసులో రవి. ఈ 3 దశల్లోనే మ్యాక్సిమం జైలు పాలు అయ్యేది. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా జైలు పోము. నాకు ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలని ఉంది. చెప్పండి. ఇప్పుడు త్వరలోనే ఏపీ ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి? లేదండి, నేను పొలిటికల్ చెప్పడం అయితే బంద్ చేసినాను. ఎందుకంటే ఒకసారి చెప్పి కొంచెం నాకు బాగా తిప్పలైంది అనమాట. అప్పటి నుంచి పొలిటికల్ బంద్ చేసి. తెలిసినా చెప్పరు ప్రాబ్లం అని. తెలిసినా చెప్పాను, ఏదో స్కిప్ చేస్తూ ఉంటాను. అది కొంచెం నేను ఇబ్బందులు పడినాను, అప్పటి నుంచి బంద్ చేసిన. ఈ మనీ ఉన్నా కూడా అమౌంట్ ఉంటుంది, వాళ్ళకి పేరు ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఫైనాన్స్ పరంగా వెల్ సెటిల్డ్గా ఉంటారు, కానీ ఆరోగ్యం సహకరించదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అవి చెప్పుకునే అంత చిన్నవి కాదు, అలానే వెంటనే క్యూర్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా కాదు. అలాంటి వాటిల్లో ఒకటి మేజర్గా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం క్యాన్సర్. వీటికి అసలు ఎలా, అంటే గ్రహాల్లో ప్రభావం ఏంటి, వీళ్ళపైన ఎలా ఉంటుంది, వీటికి పరిహారాలు ఉంటాయా? అసలు ఉంటాయండి. ఇందులో మళ్ళీ మనం రాహు దగ్గరికి రావాల్సి వస్తుంది. అప్పటి నుంచి మనం రాహు ఆయన డిపార్ట్మెంట్లోనే మాట్లాడుతున్నాము. ఇదంతా ఆయన పోర్ట్ఫోలియో అనమాట. ఈ డిప్రెషన్, సూసైడ్, డిప్రెషన్ నీకు చంద్రుడి దగ్గరికి వెళ్తుంది. సూసైడల్ టెండెన్సీ చంద్రుడితో మిక్సప్ అయిన గ్రహాలతో నుంచి సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. క్యాన్సర్కు మెయిన్ మూలకారకం రాహుగ్రహం. ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చింది అంటే రాహు మంచి పొజిషన్లో ఉండకోకుండా వాళ్ళకి ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాడు. పైగా ఆయన ఏ గ్రహంతో ఉంటాడని దాన్ని బట్టి ఆ క్యాన్సర్ వస్తుంది. శనితోటి కలిసి ఉన్నాడు అనుకోండి, బోన్ క్యాన్సర్ వస్తుంది. మీకు శుక్రునితో కలిసి ఉన్నాడు అనుకోండి, లోపల ఇంటెస్టైన్ క్యాన్సర్, ఈ లివరు, ఇట్లాంటి కైండ్ ఆఫ్, అంటే ఆయన స్టమక్ రీజియన్ దగ్గర, శుక్రుడు స్టమక్ రీజియన్కి అధిపతి, ఉదర భాగం, ఉదరం అంటే కటి భాగం ఆయన ఆధీనంలో ఉంటాయి. రాహు కలిసినప్పుడు ఆ ఏరియాల్లో మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి బ్రెయిన్లో ఏదో క్యాన్సర్ అంటుంది. ఇదంతా బుధుడితో నుంచి వస్తుంది. ఆయన బ్లడ్ కుజునితో వస్తుంది. ఆయన ఎవరితో ఈ పొత్తు పెట్టుకున్నాడు అనే దాన్ని బట్టి మనకు క్యాన్సర్ డిసైడ్ అవుతూ ఉంటుంది. బట్ మూల కారణం ముద్దాయి అయితే మటుకు రాహువే. ఆయన ఎవరితో కలిసి పొత్తులో ఉంటాడు అనేది ఆయన్ని బట్టి క్యాన్సర్ ఇస్తాడు. శనితో ఉంటే బోన్ ఇస్తాడు, బుధునితో ఉంటే బ్రెయిన్, నరాలు, దీనిలోకి ఇస్తాడు, శుక్రునితో ఉంటే కడుపులో ఇస్తాడు, గురువుతో ఉంటే లివర్కి ఇస్తాడు. ఇలా క్యాన్సర్లు కూడా రకరకాలు ఉంటాయి కదా, డిఫరెంట్ క్యాన్సర్స్. ఇప్పుడు మీరు చెప్పే ఈ గ్రహాలు ఇవన్నీ పరిహారాల వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, వాటి ప్రభావం? అది వాళ్ళ స్టేజ్ అండి.
ఓకే. వాళ్ళకి ఆ వయసు ఎంత ఉంది, ఏ వయసులో డిటెక్ట్ అయింది. ఎందుకంటే ఒక పరిహారానికి శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే 6 to 12 years టైం అనేది ఉంటుంది శాస్త్రంలో కూడా. 6 నుంచి 12 సంవత్సరాల వయసులో అయితే ఓకే. అంటే అది జనరేట్ అయినప్పటి నుంచి క్యూర్ చేసేకి హోప్ ఉంటుంది అని చెప్తుంది. రైట్. బట్ అది కూడా ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీవియస్ జన్మ కర్మ. అది మెయిన్ కీ రోల్ ఇక్కడ. జ్యోతిషం కూడా దోషాలుంటే ఇది చేస్తూనే నీకు పోతాయని చెప్పదు. ఓకే. సో వీ కాంట్ రిమూవ్ ద దోషాస్ బట్ వీ కెన్ సప్రెస్ ద దోషాస్ ఎఫెక్ట్ ఫర్ ఎ వైల్. కాసేపు స్వాంతన చెయ్యొచ్చు కానీ వాటిని అయితే తొలగించలేము. అలా తొలగిస్తున్నారు అంటే అది భ్రమ. అంటే ఏ టైప్ ఆఫ్ పరిహారాలు ఉంటాయి ఈ ఆరోగ్య సంబంధిత వాటి? అదేనండి, నేను అదే చెప్తున్నాను. నేనైతే వామంలోనే చేస్తాను. వామం. ఓకే. అది డిపెండ్స్ ఆన్ హోరోస్కోప్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది, వాడికి ఫర్ ఎగ్జాంపుల్ బోన్ క్యాన్సర్ ఉంది అనుకో, చిన్న మస్తా భద్రకాళి ఈ 2 పూజలు వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తాయి. ఇందులో మంత్రజపం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. జపం చేయాలి అని ఉంటుంది అనమాట. 1,25,000 జపం నువ్వు 40 రోజుల లోపల కంప్లీట్ చేయాలి అని ఉంటుంది. అంటే రోజుకి అతడు లేదా ఆమె రోజుకు 3 మాలలు చేయాల్సి ఉంటుంది. 2 లేదా 3 మాలలు. ఒక మాల ఇది = 108. సో ఇలా 40 days అలా చేస్తే నీకు ఒక 1 lakh చేంజ్ దాకా వస్తాయి. అది ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఫాలో అయితే మనం ఇట్లాంటి సమస్యల్ని కొంచెం వరకు స్వాంతన చెందొచ్చు అని శాస్త్రంలో ఉంటుంది. అందుకని వీ కాంట్ రిమూవ్ ఇట్ బట్ వీ కెన్ సప్రెస్ ఇట్. కొంతమంది టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి హై స్కోర్ ఉంటుంది వాళ్ళకి, కానీ జాబ్స్ రావు. ఇయర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లానే ఇప్పుడు సపరేట్ ఫీల్డ్స్ ఉంటాయి. సినిమా ఫీల్డ్ తీసుకోండి, లేదంటే పొలిటికల్ ఎంట్రీ తీసుకోండి. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ కెరీర్ అంతగా బాగోదు. జాబ్స్ తీసుకుంటే ఈవెన్ వాళ్ళ దగ్గర స్కిల్ ఉండి కూడా రాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళ గ్రహస్థితి, వీళ్ళ జాతక స్థితి ఎలా ఉంటుంది అసలు? చూడండి, అంటే ఇక్కడ మేజర్గా మనము టాలెంట్ గురించి చెప్పాలి, ఒక ఆర్టిస్ట్ల గురించి. అదే కదా మీరు అడిగారు క్వశ్చన్. టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళ కెరీర్ కరెక్ట్గా ఉండదు. అంటే ఏ ఫీల్డ్లో అన్నా, ఏ ఫీల్డ్లో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఫీల్డే తీసుకోండి. సరే, సినిమా ఫీల్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి టాలెంట్ అనేది ప్లానెట్ మెర్క్యూరీతో నుంచి వస్తుంది. ఏ టాలెంట్ అయినా కానీ మెర్క్యూరీ ఆయన యొక్క టాలెంట్ని రూల్ చేస్తుంది. అది అక్కడి వరకు ఆయన సెక్షన్. టాలెంట్ ఉన్నదాన్ని షైన్ అప్ చేసేది ప్లానెట్ వీనస్. మీకు టాలెంట్ ఉంటుంది, నాలో టాలెంట్ ఉంది, మీరేదో ఇంట్లో చేసుకుంటూ ఉంటానంటే అది మీ వరకే నిలిచిపోతుంది. ఇది బుధుడు ఇచ్చేది. అవుట్బర్స్ట్ అయ్యే నేచర్ ఇచ్చేది ప్లానెట్ వీనస్. అంటే నువ్వు నలుగురిలోకి వచ్చి నీ టాలెంట్ని చూపించి షో ఆఫ్ చేసి నీ స్కిల్ రికగ్నైజ్ చేసేలాగా చేసేది ప్లానెట్ వీనస్. పైగా ఇందులో పంచమ స్థానం, ఇందాక మనం షష్టమం ఆరోగ్యం ఎట్లా చెప్పానో, పంచమము అనేది క్రియేటివ్ స్థానం. ఆ స్థానంలో ప్లానెట్ వీనస్ ఉన్న, మనకు రాహు ఉన్న, ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం 10th హౌస్ అనేది రాజ్యస్థానం అంటాం, అంటే కెరీర్ బిల్డింగ్ స్థానం. అది 10th. టోటల్ 12 houses ఉంటాయి. మనం ఇందాక 6th గురించి మాట్లాడాం, హెల్త్ అని. ఇప్పుడు 5th గురించి మాట్లాడుతున్నాం, క్రియేటివిటీ. ఇంకొక స్థానం చెప్పాను ఇందాక 10th, రాజ్యస్థానం, దట్ ఈస్ కాల్డ్ వృత్తి, కెరీర్. సో ఇక్కడ ఏం లేదండి, శుక్రుడు కళలకు అధిపతి. ఈ సినిమాలు ఇవన్నీ కళలు, సంగీతం ఏదన్నా ఆయన పంచమంలో ఉంటే క్రియేటివిటీ ఎంత శాతం ఇస్తున్నాడు అనేది అక్కడ తెలిసిపోతుంది. కెరీర్లో ఉంటే అది కెరీర్గా మలుచుకునేకి ఛాన్సెస్ ఉంటాయి. పంచమంలోనే ఉంటూ కెరీర్ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే నీ క్రియేటివిటీ ఉంటుంది కానీ శని ఉన్నాడు కాబట్టి చాలా కష్టపడి ఒక స్థాయికి వస్తావు. అర్థమైంది? జనరల్గా అనాలిసిస్ చేస్తే అర్థమైపోతుంది. కొంతమంది ఇంత సక్సెస్ రేటు కూడా చూడరు. ఎందుకంటే
పంచమంలో శుక్రుడు ఉంటాడు, కానీ రాజ్యస్థానంలో పరమ దరిద్రమైన గ్రహం ఏదో ఉంటుంది. ఓకే. అంటే ఒక కెరీర్గా మలుచుకునేకి ఇక్కడ శుక్రుడికి స్కోప్ ఇవ్వట్లేదు. అందుకని వాళ్ళు అక్కడికక్కడికే నిలిచిపోతుంటారు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఏకదమ్ సడన్ రైజ్ సడన్ ఫాల్ ఉంటుంది. కొంతమంది హీరోలు ఉన్నారు, వాళ్ళు సడన్గా ఒక మొన్నటి మనకు చాలా మంచి ఫేమస్ హీరోలు రైజ్ అయ్యి ఫాల్ అయిపోయి పడిపోయిన ఉన్నారు చాలామంది. వీళ్ళంతా లక్ ఫ్యాక్టర్ అనేది తోడవుతుంది ఇక్కడ. లక్ అంటే మళ్ళీ మనం 9th హౌస్, మనం 6 మాట్లాడుకున్నాం, 5th మాట్లాడుకున్నాం, 10th మాట్లాడుకున్నాం, ఇప్పుడు 9th దగ్గరికి వచ్చాం. 9th అనేది మన అదృష్ట స్థానం. ఆ స్థానంలో గ్రహాలని బట్టి వీళ్ళ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. అంటే సడన్ ఫేమ్ సడన్ ఫాల్ ఇది ఉంటుంది. బట్ అదృష్ట స్థానం అనేది అప్లై వన్స్ ఇన్ ఏ లైఫ్, అంతే, ఒక్కసారి క్లిక్ అవుతుంది. అందుకండి మన ఆర్తి అగర్వాల్ గారు చనిపోయారు కదా, మరి ఆమె చూడండి, ఆమె జాతకాన్ని పరిశీలన చేస్తే లక్కలా తగిలి అక్కడ నువ్వు నేను ఏం సినిమా, నువ్వు నాకు నచ్చావు, ఏదో ప్రీవియస్ అక్కడ నుంచి సడన్ రైజ్, తర్వాత అక్కడ నుంచి ఆమె ఫాల్ జరిగింది. మధ్యలో ఆయన ఏదో సినిమాలు తీసింది ప్రభాస్ గారితో, అక్కడ నుంచి ఇంకా ఫెయిల్యూర్స్ వరుసగా స్టార్ట్ అయిపోయి లాస్ట్కి పోసాని గారితో కూడా తీసేసి తన లైపోసక్షన్కి వెళ్ళి అమెరికాలోనే చనిపోవడం జరిగింది. చూసారా, రైజ్ అండ్ ఫాల్. ఇలా ఎందుకు ఉంటుంది? లక్ ఫ్యాక్టర్ అలా అప్లై అయ్యి అలా వెళ్ళిపోతుంది. యా, ఎంతోమంది ఉన్నారు. శుక్రుడు ఉంటాడు వీళ్ళకి, అది ఇస్తూ ఉంటాడు, కానీ ఆ లక్ అనేది అదేదో బేకాన్ లాగా అట్లా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇలాంటి ఫాల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆస్ట్రాలజీ. ఇక్కడ డైరెక్టర్స్ గురించి చూస్తే ప్లానెట్ సన్, రవిగ్రహము ఎక్సలెంట్. ఇందాక మనం జాబ్స్ గురించి రవి అన్నాం, గవర్నమెంట్. ఇక్కడ డైరెక్టర్ డిక్టేషన్షిప్, డైరెక్టర్ అనేది రవి చేతిలో ఉంటుంది. ఈయన ఎక్సలెంట్గా ఉన్న వాళ్ళు మంచి డైరెక్టర్లు అవుతూ ఉంటారు. అలా మనము ఈచ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ని మనం అసెస్ చేయొచ్చు. దీని ప్రకారం సినిమా వాళ్ళకు కూడా ఓకే, ఇతను ఇలాంటి సినిమాలు తీయగలుగుతాడు, ఇలా వెళ్తుంది, ఏదో కెరీర్ ఇలా డల్ అయిపోతుంది ఈ టైంలో అనేది మనం అనలైజ్ చేయొచ్చు. మీరు ఇవన్నీ దేని ప్రకారం అండి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3. ప్లేస్ కూడా ఎందుకంటే ఇండియాలో మ్యాక్సిమం ఎక్కడ పుట్టినా కూడా ఒకటే రకంగా వస్తుంది ప్లేస్, పెద్దగా డిగ్రీలు ఏం మారవు. మనకు ఫారిన్ కంట్రీస్ అయితే మారుతుంది, నక్షత్రాలు మారిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో ఒక టైమింగ్ ఉంటుంది, అమెరికాలో ఒక టైమింగ్ ఉంటుంది. ఈ నక్షత్రము మన ఫస్ట్ మంది అయిపోతుంది, తర్వాత వాళ్ళది వస్తుంది కదండి జోన్ ప్రకారం, ఈ IST ప్రకారం. అప్పుడు నక్షత్రం, మనకో నక్షత్రం ఉంటుంది, వాళ్ళకొక నక్షత్రం రన్నింగ్లో ఉంటుంది అమెరికాలో. అందుకని ఇలా ఫారిన్వి చూసేటప్పుడు అయితే పక్కాగా ప్లేసులు అడుగుతాను. ఇండియాలో అయితే కానీ ఎక్కడ ఇండియానైనా అంటే ఇండియా ముందే నాకు వస్తుంది లిస్ట్ చెప్పేటప్పుడు. ఇండియా అంటే ఎక్కడున్నా ఒకటే వస్తుంది, పెద్ద చేంజెస్. 3 చెప్తే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కొంత అవగాహన వస్తుందా మీకు? వచ్చేస్తుందండి. పాస్ట్ లైఫ్ వస్తుంది, ఫ్యూచర్ కూడా వస్తుంది. పాస్ట్ కూడా వస్తుంది. పాస్ట్లో ఇంకా అంతే కదండి, ఫ్యూచర్ చెప్పగలుగుతున్నానంటే పాస్ట్ కూడా చెప్పగలుగుతారనే కదా అర్థం. పాస్ట్లో కూడా చెప్పొచ్చు, అంటే ప్రతిదీ చెప్పొచ్చండి, రేపేమైద్ది కూడా చెప్పచ్చు. కానీ అంత టైం ఆస్ట్రాలజర్కి ఉండాలి, అంత అనలైజ్ చేసుకోగలగాలి. ఇక్కడ స్కేర్సిటీ ఆఫ్ టైం కదా, కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం మెయిన్ టార్గెట్ పెట్టుకుంటాను అంతే. ఈ ప్రెసెంట్ ఈ జనరేషన్లో PCOD ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ఈవెన్ మేల్స్ అవ్వనివ్వచ్చు, ఫీమేల్స్ అవ్వనివ్వచ్చు, అందరూ ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్. మ్యారేజ్ అవ్వటము ఒక ప్రాబ్లం అంటే, అయిన తర్వాత ఈ సంతానం అనేది చాలామంది ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వచ్చాక కూడా అవి నిలవకపోవడం. అవునండి, చాలా సమస్యలు. వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది, వీటికి ఎలా ఉంటాయి పరిహారాలు, ఎలా ఉంటాయి? ఈ PCOD ఇలాంటి సమస్యలకండి 2 గ్రహాలు ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంటాయి. ఇందులో నంబర్ 1 కుజుడు, తర్వాత ప్లేస్ రాహుకేతువులు. వీళ్ళు ఎక్కువ దీంట్లో ఇంపాక్ట్ చూపిస్తారు. కుజుడు అనేవాడు ఎస్పెషల్లీ స్త్రీలకు, లేడీస్కి పంచమ స్థానంలో ఉన్న కుజుడు రాహుతోటి కలిసి ఉన్న, కుజుడు కేతుతోటి కలిసి ఉన్న ఈ గైనిక్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే కుజుడు రక్తకారకుడు. లేడీస్ మెన్స్ట్రేషన్ ప్రాసెస్ అంతా బ్లడ్తోనే, మనకు అది సబ్జెక్ట్ అంతా బ్లడ్తోనే ఉంటుంది.
కుజుడు రక్తకారకుడు. అట్లాంటప్పుడు ఆయన ఎక్కువ ఆ ఏరియాలో ఈ బ్లడ్కి రిలేటెడ్కి సంబంధించిన జోన్ ఆయన పోర్టిఫోలియో అనమాట ఆయనది. అందుకని కుజుడు పంచమంలో ఉన్నప్పుడు స్త్రీలకు అబార్షన్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు కావాలంటే ఎవరైనా కానీ అబార్షన్ లేని జాతకాలు ఒకవేళ పరిశీలన చేస్తామనుకోండి, కుజుడి ఎఫెక్ట్, రాహు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. దీనిలోనే నాగదోషం అంటాం. లేడీస్కి ఉంటే నాగదోషం అంటాం, అబ్బాయిలకు పురుషులకు ఉంటే సర్పదోషం అంటాం. టర్మ్స్ ఒకటి వేరే కానీ ఎఫెక్ట్ అయితే ఒకటి రకంగా ఉంటుంది. ఇది లేడీస్ పరంగా ఈ గైనిక్ ఇష్యూస్ అన్నీ ఇస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ సమ్టైమ్స్ ఇక శుక్రుడు ఇందాక మనకు ఉదర భాగం కటి భాగం రూల్ చేస్తాడండి అని చెప్పాను కదా, ఈయన ప్రభావం కూడా కొంచెం ఉంటుంది. కానీ మేజర్ కీ రోల్ మటుకు కుజుడు, రాహువు. ఇక అబ్బాయిలకు వచ్చేసరికి వీళ్ళకు ఉన్నది ఒకటే సమస్య, ఏంటి కౌంట్, లో కౌంట్ అంటూ ఉంటాం. దీనికి శుక్రుడు, ఎందుకంటే శుక్రకణము అంటాం. ఇతని పేరు కూడా శుక్రుడు, శుక్రాచార్యుడు. ఈయనకి ఎందుకు శుక్రాచార్యుడు అని పేరు వచ్చింది? మరి ఈయనకు ఈ శుక్రునికి ఏం సంబంధం అంటే, ఇదంతా పెద్ద కథలండి. శివుడు ఆయన్ని మింగేస్తాడనమాట. శివుడి శుక్రాచార్యుని మింగేస్తే ఈయన బయటికి రావాలి అని శివుడిలో వీర్యం రూపంలో బయటికి వస్తాడు ఈయన. అప్పటి నుంచి శుక్రకణం అంటాం కదా, ఆ శుక్రాచార్యునిలా అట్లా తయారవుతాడు ఆయన. ఆ శుక్రకణాలే ఇప్పుడు మగవాళ్ళలో తక్కువగా ఉంటే శుక్రదోషం అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, అదే శుక్రదోషం ఉన్నప్పుడు కానీ, శుక్రుడు అస్తంగత దోషాన్ని కలిగినప్పుడు కానీ మగవాళ్ళకు ఈ కౌంట్ అనేది, ఈ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి మరి ఈయనకు సర్పదోషం ఉన్నప్పుడు ఈ సమస్య ఉండదు. మగవాళ్ళకి సర్పదోషం ఉన్నప్పుడు కెరీర్ మీద కొడుతుంది అది. సంతానం గురించి కాదు, కెరీర్ మీద కొడుతుంది. 80%, 20% వేరే ఎఫెక్ట్ ఉంటుంది. లేడీస్కు మాత్రం నాగదోషం ఉంటే సంతానం మీదే కొడుతుంది. సంతాన నష్టము, పుట్టి చనిపోతుంటారు. కొంతమంది హార్ట్ బీట్లు ఆగిపోతూ ఉంటాయి బేబీస్కి కడుపులోనే ఉన్నప్పుడు. ఇదంతా కూడా నాగదోషం ఎఫెక్ట్. సో వాళ్ళ ఈచ్ అండ్ ఇండివిజువల్కి యూనిక్గా ఉంటుంది. అవన్నీ మనం చూసుకొని ఎక్కడ ఇంత ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతుంది అని ఆ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది. భార్గవ్ గారు ఒక పర్సన్ ఈ 3 బేస్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైం బేస్ చేసుకొని చెప్తారు అని చెప్పేసి అన్నారు. లైవ్లో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? లైవ్లోనండి, ఎవరిది చెప్పాలి? ఒక పర్సన్ని పిలిపిస్తాను, లైవ్లో మీరు చెప్పగలుగుతారా? ఓకేనండి, చెప్తానండి. భార్గవ్ గారు, ఒక పర్సన్వి ఒక 3 డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలానే టైం, ఈ 3 పైన బేస్ చేసుకొని వాళ్ళది పాస్ట్ అలానే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పారు. లైవ్లో కూడా చేసి చూపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒక పర్సన్ పిలిపిస్తాను, జనరల్గా చూద్దాం, అసలు మాట్లాడండి ఒకసారి. సరేనండి, అంటే నాకున్న లిమిటెడ్ టైంలో కొన్ని కవర్ చేస్తాను, మరి ఫుల్ డీటెయిల్ కాకపోయినా. ఓకే, సాయి చెప్పండి బాబు, నీ పేరు? సంతోష్. ఓకే, చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ 25/1/1999. టైమ్ 1:59 PM. షూర్ కదా ఇదే? ప్లేస్ కర్నూలు. ఓకే. మీకు మీ ఫాదర్కి పెద్ద అభిప్రాయ భేదాలు ఉంటాయా? అసలు మీ ఫాదర్ ఉన్నారా? అదే, వీళ్ళ ఫాదర్ అయితే అదే మీ ఫాదర్ అయితే లేరు. అదే అందుకే నేను అడిగాను మీ ఫాదర్ ఉన్నారా అని. ఎందుకంటే ఇతగాటి జాతకంలో చూడండి, సూర్యుడు మకర రాశిలో స్థితమై ఉన్నాడు. ఇట్లాంటి దాంట్లకు ఫస్ట్గా నేను ఎందుకు అభిప్రాయ భేదాలు ఉంటాయని అడిగానంటే ఇట్లా రాశిలో ఉన్నప్పుడు సెట్ అవ్వదు వాళ్ళకి. అంటే తండ్రి కొడుకుల మధ్య దూరం వస్తుంది, బాండింగే సెట్ అవ్వదు, దూరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నేను ఏమడిగిన, అసలు మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. ఎందుకు? మకర రాశిలో రవి స్థితమై ఉన్నాడు. ఇది చూడండి, అంటే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ రవిగ్రహం అనేది ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ అబ్బాయి ఎంత మంచి పేరు తెచ్చుకోవాలని ట్రై చేసినా కానీ అది నెగిటివ్కి తిరుక్కుంటుంది.
ఇప్పుడు 100 రూపాయలు పని చేశాడు అనుకోండి, అరే బాగా కష్టపడుతున్నాడు రా అనేది ఏం పెద్ద పేరు అయితే రాదు. ఏదో కోడిలింగాల్లో ఏదో మామూలు ఏదో అంటారు కదా, అలా ఫార్మాట్లోనే వెళ్తూ ఉంటాడు. అంటే ఎక్కువ వర్క్ చేసినా కూడా తనకు అందాల్సిన పేరు, ఒక మంచి అనేది రాకపోతూ ఉంటుంది తనకు. అట్ ది సేమ్ టైం శని చంద్రులు ఉన్నారు ఈ అబ్బాయి జాతకంలో మేషరాశిలో. మేషరాశిలో శని చంద్రులు ఉన్నప్పుడు ఏమైందంటే ఎక్కువగా మానసిక ఆందోళన ఉంటుంది, మెంటల్ టెన్షన్. అంటే డీప్గా థింక్ చేయడం, ఏదైనా సమస్య వస్తే అందరూ పాల వరకు థింక్ చేస్తే ఇదగాడు కొంచెం డీప్గా థింక్ చేయడము, మైండ్ ఖరాబ్ చేసుకోవడము, ఇవన్నీ జరుగుతుంది. సో ఈ అబ్బాయి జాతకం ద్వారా తర్వాత ఈ అబ్బాయికి శుక్రదోషం కూడా ఉంది. ఇందాక మనం చెప్పాను కదండి, శుక్రదోషం గురించి డిస్కస్ చేసాం. ఆ శుక్రదోషం కూడా పాక్షికంగా కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడు కుంభరాశిలో స్థితమై ఉన్నాడు ఇతనికి. ఇది ధనాన్ని నిలబడనీయకుండా చేస్తుంది. 10,000 కాదు 20,000 ఇచ్చినా కూడా ఈ పిల్లలకి హారతి కర్పూరం లాగా అయిపోతుంది. అది కూడా స్త్రీ సంబంధ వ్యవహారాలతోటి ధనం ఖర్చు అయ్యే యోగం ఉంటుంది. అంటే ఏదైనా తల్లి ద్వారానా ఖర్చు కావచ్చు, అక్క ద్వారా కావచ్చు, చెల్లి ద్వారా, ఎట్లయినా కానీ ఆ కారకత్వాలతోనే మనీ అనేది అయిపోయేకి ఎక్కువ ఆస్కారం. వల్ల కాదు, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ వల్ల మనీ అనేది అయిపోగొట్టుకుంటుంటాడు. అంటే ఈ దోషం ఉన్నప్పుడు మనీకి సమస్యలు అనేది ఉంటాయి. తర్వాత ఇంకా ఆల్రెడీ రవి పితృదోషం ఉంది అబ్బాయికి. అందుకే నేను సెకండ్ క్వశ్చన్ మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. ఎందుకంటే ఆ అబ్బాయి అభిప్రాయ భేదాలు లేవు అన్నాడు. నాకు సెకండ్ థాటే వచ్చేసింది, తండ్రి ఉండిండకూడదు, ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఉండరు. జాతకం అనేది ఎలా ప్రిపేర్ చేస్తుంది చూడండి, అంతే కదా. ఇలా జరగకూడదంటే ఇలానే చేసేస్తుంది. ఒకవేళ వీళ్ళ ఫాదర్ ఉండింటే డివైడ్ అండ్ రూల్ ఉంటుండే, ఫాదర్ లేకోకుండా చేసింది. అందుకని లేదు కాబట్టి ఇంక అభిప్రాయ భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఇలా మనం ఒక హొరోస్కోప్ని అనలైజ్ చేయొచ్చు. మరి నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు అనేది మీరు ఈ అబ్బాయిని అడగచ్చు. ఎటువంటిగా ఇప్పుడు చూడండి, ధనం సమస్య చెప్పాను, మెంటాలిటీ ఎట్లా ఉంటుందని చెప్పాను, పైగా శని బాగా నీచిపడిపోయి ఉన్నాడు ఈ అబ్బాయి జాతకం. అంటే శనికి సంబంధించిన దోషం హైగా ఉంది. సో ఇలా మల్టిపుల్. మరి పితృదోషం ఇది నాట్ ఓన్లీ ఈ అబ్బాయి ఫాదర్, వాళ్ళ ఫాదర్, ఇలా 4 ఫాదర్స్, ఈ దోషం 7 తరాల నుంచి వస్తూనే ఉంటుంది వీళ్ళకు. దిస్ ఈజ్ కాల్డ్ పితృదోషం. మరి ఈ పితృదోషం ఏం చేస్తుందండి అంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది లాక్కెళ్ళిపోతుంది. ఇప్పుడు అంత మంచిగా తినాలని పెట్టుకున్నాడు, ఏదో వచ్చి తన్ని ఆ ప్లేట్ ముందర కింద పడిపోయి అన్ని ఫుడ్ అంతా చల్లిపోయినట్టు. పితృదోషానికి ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ అబ్బాయి మంచి జాబ్ కోసం ఎక్కడైనా ట్రై చేస్తాడు అనుకోండి, లాస్ట్ మూమెంట్లో ఇంకా వస్తుంది అనుకున్నప్పుడు అది వేరే వానికి వస్తుంది. అంటే ఆశించిన ఫలితాలు అనేది ఉండదు. అది పితృదోషం ఎఫెక్ట్. అది పితృదోషం ఈ అబ్బాయి జాతకంలో సుస్పష్టంగా కనపడిస్తుంది. తర్వాత గురువు పొజిషన్ ఏమో ఓకే, లాభంలోనే గురువు ఉన్నాడు, గురువు గురించి సమస్య ఏం లేదు. మేజర్ ప్రాబ్లం ఈ అబ్బాయికి శని రవి మేజర్గా డ్యామేజ్ చేసేసాయి. అంటే ఈ అబ్బాయి ఎంత ప్రయత్నించినా కానీ ఒక పేరు అనేది తెచ్చుకోలేకపోతాడు, అది ఒక సమస్య ఉంది. కష్టం అనేది ఈ అబ్బాయికి జీవితాంతం ఉండదు. తర్వాత ఉన్న ఊరు నుంచి డిస్టెన్స్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే శని వ్యయంలో ఉన్నప్పుడు ఉన్న ఊరు వదిలి వేరే ఊర్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంద్రుడు కూడా మళ్ళీ వ్యయంలో ఉన్నాడు, పైగా శని చంద్రుల కలయిక, మానసిక ఇబ్బందులు, బాలారిష్ట దోషాలు. చిన్నప్పటి నుంచి అబ్బాయి బాలారిష్ట దోషాలతో ఉన్నాడు అప్పుడు 12 years వరకు. మరి అప్పట్లో పరిహారాలు చేసుకునేది మరి తెలియదు. శని ఎప్పుడైతే ఇట్లా వ్యయంలో ఉంటాడో వీళ్ళు లైఫ్ లాంగ్ ఈ ఆలోచనలు ఇవి ఉంటూనే ఉంటాయి వీళ్ళకు. ఇప్పుడు వీటికి పరిహారాలు అంటే ఎలా ఉంటాయి? పరిహారాలు అంటే మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఉంటాయండి. అవి డీప్గా, అంటే మనకున్న లిమిటెడ్ టైం కాబట్టి ఇలా చెప్పాను, డీప్గా స్టడీ చేసి ఎటువంటివి చేసుకుంటే బెనిఫిట్గా ఉంటుందని చూడవచ్చు. ఇవి మీరు ఈ అబ్బాయిని అడిగితే సో తను చెప్పేదాన్ని బట్టి లైవ్ లోనే తను ఫాదర్ లేరనే చెప్పారు. అదే అంటే మిగతావి ధనం విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ఇలాంటివి కానీ మనం
ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే ఓకే సాయి, ఇప్పుడు భార్గవ్ గారు నీకు సంబంధించిన ఆస్ట్రాలజీకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఉందా వాస్తవం అనేది ఉందా? ఉంది మేడం. ఫాదర్కి ఇవ్వాల్సి వచ్చింది డబ్బులన్నీ. ఫాదర్ లేరు, స్ట్రెస్ కూడా కొద్దిగా ఉంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆయన చెప్పిన పాయింట్స్ అన్ని అన్ని కరెక్టే కరెక్టే ఉంది. రైట్, ఆల్ రైట్ అండి. మీరు చెప్పినట్లు లైవ్ లో ప్రూవ్ చేసి చూపించారు. అంటే నేను ఏదో మిమ్మల్ని ప్రూవ్ చేయాలి అలా అని కాదు, చాలా మంది ఆడియన్స్ కి చాలా డౌట్స్, అసలు ఆస్ట్రాలజీ పైననే చాలా డౌట్స్ ఉంటాయి కొంతమందికి. లేదండి, ఇది మనం ఏ విధంగానైనా అనలైజ్ చేసేయచ్చు. నాట్ ఓన్లీ సంతోష్ విషయం కాదు, ఓకే ఎవరిదైనా చెప్పొచ్చు. అంటే డీప్గా అనలైజ్ చేసేది ఇంకా మనకు టైం ఉంటే ఇంకా ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పొచ్చు. రైట్, ఇదేదో టెస్ట్ లాగా కాదు, కానీ అంటే ఆస్ట్రాలజీ అనేది పర్ఫెక్ట్గా స్టడీ చేసి చెప్తే ఇట్లా మంచి విషయాలు వస్తాయి. ఇంకా నేను చెప్పడం ఏదో పావులానే అంతే, అదే చాలా మంది చెప్పేస్తాను. జస్ట్ విత్ ఇన్ 2 minutes లో 3-4 చెప్పారు. ఎందుకంటే నాకు మేజర్గా ఈ అబ్బాయి జాతకంలో ఫస్ట్ కనపడిచ్చింది తండ్రి గురించి. రైట్, అవును. ఏదైనా అభిప్రాయ భేదాలన్నా ఉండాలి, లేదా తండ్రి అన్నా లేకోకుండా ఉండాలి. ఫస్ట్ జరిగినప్పుడు లేదు నాకు అభిప్రాయ భేదాలు లేవన్నాడు, అంటే సెకండ్ ప్రాసెస్ ఏమి ఇంకా తండ్రి ఉండకూడదు, అందుకే తండ్రి ఉన్నాడంటే లేడన్నాడు. నాకు ఇంకా అర్థమైపోయి అసలు తండ్రి ఉన్నాడా అని అడిగా నేను. ఎందుకంటే అక్కడ సుస్పష్టంగా ఇది లేదంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరాలి, లేకుంటే ఇప్పుడు అన్నోన్ పర్సన్ నాకు సాయి, నేను ఎలా చెప్పగలుగుతాను సాయికి తండ్రి లేడు అని? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. టైం లేదు భార్గవ్ గారు, నెక్స్ట్ టైం మరిన్ని టాపిక్స్ ఖచ్చితంగా ఇంకొంచెం డెప్త్ గా వెళ్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్నమస్తే.